హలో ఆల్. మీ పిల్లలకి ఫుడ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ ఇంక్రీజ్ అయితుంది. అలాగే బోన్స్ కూడా స్ట్రాంగుంటాయి. ట్రై చేయండి. ఎలా కుక్ చేయాలో చూపిస్తాను. ముందు ఒక బౌల్‌లోకి 1 కప్ వరకి బీట్రూట్ ముక్కలు వేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసి స్టవ్ పైన పెట్టి సాఫ్ట్‌గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత ఇంకో బౌల్‌లోకి 1 స్పూన్ వరకు రాగి పిండి, కొద్దిగా వాటర్ కూడా వేసి ప్లమ్స్ లేకుండా మంచిగా కలుపుకొని పక్కన పెట్టండి. స్టవ్ పైన పెట్టుకున్న బీట్రూట్ ఇలా సాఫ్ట్‌గా కుక్ అయితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి తర్వాత మిక్సర్ జార్‌లో వేసుకొని మంచిగా సాఫ్ట్‌గా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కావాలంటే స్ట్రైనర్‌తోని కూడా వడగట్టుకోవచ్చు. తర్వాత ఇంకా బౌల్‌లోకి 1 గ్లాస్ వరకి వాటర్ వేసుకొని, ఇలా వాటర్ హీట్ అయిన తర్వాత రాగి పిండి కూడా వేసుకొని బాగా కలుపుకొని, ఒక 5 నిమిషాల తర్వాత మనం ప్యూరీ చేసుకున్నాం కదా! బీట్రూట్ ప్యూరీ కూడా వేసుకొని మంచిగా ఇలా ఒక చిక్కదనం వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను చూపించే విధంగా ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత ఏదైనా బౌల్‌లోకి సర్వ్ చేసి మొత్తం చల్లారిన తర్వాత మీ బుజ్జి బుజ్జి పిల్లలకి తినిపించండి. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. బ్లడ్ మాత్రం చాలా ఇంక్రీజ్ అవుతుంది. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.